వస్తున్నా వచ్చేస్తున్నా ఆయన రమ్మని ఇక్కడ రమ్మను నా దోస్తు ఆయన. I live inside my own world of make-believe. Kids screaming in the... హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిలిం అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి తెలుగులోకి డబ్బుడైన మంచి మూవీస్ ఏంటో ఈ వీడియోలో అయితే చూద్దాం. Cross out the ones who hurt my... నంబర్ 1 రోమాంచాన్. ఈ మూవీ అయితే కామెడీ హర్రర్ జోనర్ లో 2023 ఇయర్ లో అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. మలయాళం నుంచి తెలుగులోకి డబ్బుడైన మూవీలో యాక్టర్స్ వచ్చేసి అర్జున్, అశోక్, సోబిన్, సహీర్ లీడ్ రోల్ లో అయితే నటించారు. డైరెక్టర్ జితు మాధవన్ అయితే ఈ మూవీని అయితే డైరెక్ట్ చేశారు ఫ్రెండ్స్. మూవీ బడ్జెట్ వచ్చేసి 1.70 crores లో తీశారు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వచ్చేసి 70 crores అయితే కలెక్ట్ చేసింది ఈ మూవీ స్టోరీ వచ్చేసి రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్డ్ గా తీసుకొని మూవీగా అయితే తీశారు. 7 బ్యాచులర్స్ ఒకే ఇంట్లో ఉంటూ వాళ్ళ జాబ్స్ అయితే చేసుకుంటూ ఆ ఇంట్లో కలిసి అయితే ఉంటారు ఫ్రెండ్స్. ఒక రోజు మన హీరో అయితే ఓజో బోర్డ్ అయితే ప్రిపేర్ చేస్తాడు అండ్ ఆ ఓజో బోర్డ్ తో స్పిరిట్స్ ని మరియు గోస్ట్ ని అయితే పిలుస్తాడు. మన హీరోతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ జాయిన్ అయ్యి స్పిరిట్స్ ని పిలవడం స్టార్ట్ అయితే చేస్తారు. తర్వాత ఆ స్పిరిట్ వచ్చిన తర్వాత ఆ స్పిరిట్ పెట్టిన ప్రాబ్లమ్స్ ని వీళ్ళు ఎలా ఫేస్ చేశారో అనేది స్టోరీ. మూవీ చాలా కామెడీగా మరియు ఫన్ గా అయితే ఉంటుంది. మీరు చూస్తే మీకే అర్థం అవుతుంది ఫ్రెండ్స్. మూవీ తప్పకుండా చూడండి. డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో లేదా మూవీ సైట్స్ లో అయితే తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంది. చూసి ఎంజాయ్ చేయండి. మూవీ అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది ఫ్రెండ్స్. నంబర్ 2 విడుదలై పార్ట్ 1. ఈ మూవీ రైటర్ డైరెక్టర్ వెట్రిమారన్ ఫ్యూ డేస్ బ్యాక్ అయితే ఈ మూవీ థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది తెలుగు లాంగ్వేజ్ లో అండ్ మంచి సక్సెస్ అయితే అయింది ఫ్రెండ్స్. ఈ మూవీ ఫస్ట్ మూవీ గురించి అయితే నేను నా ఒపీనియన్ అయితే చెప్పాలనిపిస్తుంది అండ్ ఒక మంచి మూవీ అయితే చూశాను అని అనిపించింది ఫ్రెండ్స్. ఈ మూవీని చూస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎంగేజ్ చేసుకుంటూ ఒక మంచి ఎనర్జెటిక్ మూవీని అయితే చూపించాడు వెట్రిమారన్. ఈ మూవీ డీటెయిల్స్ వచ్చేసి మూవీ పొలిటికల్, హ్యూమన్ బ్రుటాలిటీ, హ్యూమన్ నేచర్ ని కన్వే చేస్తూ ఈ మూవీని అయితే వెట్రిమారన్ మనకైతే చూపించారు. ఈ మూవీ స్టోరీ విషయానికి వచ్చేసరికి ఒక విలేజ్ లో ఆ విలేజ్ మీద అయితే పాలిటిక్స్ అయితే జరుగుతూ ఉంటాయి అండ్ ఆ పాలిటిక్స్ కి అగైనెస్ట్ గా జనాలు ఉండడం వల్ల వాళ్ళని బ్రూటల్ గా పోలీసులు అయితే ట్రీట్ చేస్తూ ఉంటారు. విజయ్ సేతుపతి జనాలకి అండగా ఉండడం వల్ల పోలీసులకు అయితే అగైనెస్ట్ అయితే అయిపోతాడు. పోలీసులు వచ్చేసి విజయ్ సేతుపతి మీద అయితే మావోయిస్ట్ గా ముద్ర అయితే వేస్తారు. ఫైనల్ గా మన హీరో అయితే విజయ్ సేతుపతిని అయితే అరెస్ట్ చేస్తాడు. ఇంకా చూడాలి సెకండ్ పార్ట్ లో అయితే ఏమవుతుందో. ఫస్ట్ పార్ట్ అయితే మంచి ఎనర్జెటిక్ ఇంటెన్సివ్ గా అయితే తీశారు వెట్రిమారన్. సెకండ్ పార్ట్ అయితే తొందరగా రిలీజ్ చేస్తే బాగుండు ఫ్రెండ్స్. ఈ మూవీ అయితే థియేటర్ లో రిలీజ్ అయింది. మంచిగా ఉంది మూవీ అయితే. చూసి ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. నంబర్ 3 ప్లెయిన్ మూవీ. 2023 లో అయితే రిలీజ్ అయింది ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి జేన్ ఫ్రాన్సిస్ రిచర్డ్ ఈ మూవీని అయితే డైరెక్ట్ చేశారు. ఈ యాక్టర్స్ వచ్చేసి మైక్ కాల్టర్, యాసన్ యాన్ ఈ మూవీలో అయితే లీడ్ రోల్ లో నటించారు. ఒక మంచి హాలీవుడ్ తెలుగు డబ్బుడు మూవీ అయితే చూడాలి అనుకుంటే ఈ మూవీని అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మూవీ స్టోరీ వచ్చేసి ఫ్రెండ్స్ మన హీరో అయితే ఒక ప్లేన్ పైలట్. ఆ ఎయిర్పోర్ట్ వెదర్ కమాండర్స్ అయితే వెదర్ బాగుందని రిపోర్ట్ ఇవ్వడంతో మన హీరో అయితే ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయితే చేస్తాడు. ఫ్లైట్ లొకేషన్ కి వెళ్లే దారిలో అయితే పిడుగుపడి అయితే పవర్ అయితే కోల్పోతుంది. ఆ ఫ్లైట్ పవర్ ని కోల్పోవడం వల్ల మన పైలట్ అయితే ఫ్యూయల్ తో అయితే కొంచెం దూరం దాకా అయితే తీసుకొస్తాడు. బట్ ఆ కంట్రీలోకి వచ్చేసరికి వార్టన్ ఐస్లాండ్ లో క్రాష్ అయిపోతుంది. అక్కడ క్రాష్ ల్యాండింగ్ అయిన తర్వాత అక్కడ డేంజరస్ రెబల్స్ అయితే ప్యాసింజర్స్ ని హాస్టేజ్ గా అయితే తీసేసుకుంటారు అండ్ ఆ హాస్టేజెస్ లో మన హీరో కూడా ఉంటాడు. తర్వాత ఆ డేంజరస్ రెబల్స్ నుంచి హాస్టేజెస్ ని అందరినీ ఎలా సేవ్ చేశాడు మన హీరో అనేది స్టోరీ. ఈ మూవీలో అయితే కొన్ని సీన్స్ అయితే ఎంగేజింగ్ గా ఉంటాయి. తప్పకుండా ఈ మూవీ అయితే మీకు కూడా నచ్చుతుంది. తెలుగు లాంగ్వేజ్ లో వచ్చేసి అమెజాన్ ప్రైమ్ అవైలబుల్ గా ఉంది. 465 సైన్స్ ఫిక్షన్ జోనర్ లో వచ్చే ఈ మూవీ అయితే 2023 లో అయితే రిలీజ్ అయింది అండ్ మంచి సక్సెస్ అయితే అయింది ఫ్రెండ్స్. ఈ మూవీ స్టైరింగ్ యాక్టర్స్ వచ్చేసి ఆడమ్ డ్రైవర్, అరీనా అయితే కలిసి నటించారు ఈ మూవీలో. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి ప్రీవియస్ మూవీ క్వైట్ ప్లేస్ పార్ట్ 1, పార్ట్ 2 ని తీసిన డైరెక్టర్ స్క్వాట్ బెక్ బ్యారియన్ వుడ్స్ ఈ మూవీని అయితే డైరెక్ట్ చేశారు. మూవీ స్టోరీ వచ్చేసి 65 మిలియన్ ఇయర్స్ లో ఉన్న అదర్ సివిలైజేషన్ లో ఉన్న సమ్ పీపుల్ స్పేస్ షిప్ క్రాష్ ల్యాండింగ్ అయితే ఎర్త్ మీద అయితే జరుగుతుంది. హీరో మరియు పాప డైనోసార్స్ నుంచి స్పేస్ షిప్ లో ఎలా తప్పించుకున్నారు అనేది స్టోరీ. అమెజాన్ ప్రైమ్ అవైలబుల్ గా ఉంది. నంబర్ 5 ది వేల్ మూవీ డైరెక్టర్ వచ్చేసి డారెన్ అఫిక్స్కీ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. మూవీ స్టేరింగ్ యాక్టర్స్ వచ్చేసి మమ్మీ ఫేమ్ మన ఫేవరెట్ యాక్టర్ బ్యార్డెన్ ఫారెస్ ఈ మూవీలో యాక్ట్ చేశారు. మన హీరో వచ్చేసి ఆన్లైన్ క్లాసులు చెప్తూ టీచర్ గా అయితే వర్క్ చేస్తూ ఉంటాడు. హీరో లావుగా ఉండడం వల్ల హెల్త్ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తూ ఉంటాడు ఫుడ్ వల్ల. హీరోకి వచ్చేసి డివోర్స్ అయితే అయిపోయి ఉంటుంది. తనకి టీనేజ్ డాటర్ అయితే ఉంటుంది. హీరో అయితే తన వెయిట్ వల్ల అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటాడు. హీరో బ్రాడన్ ఫాసర్ కి అయితే ఈ మూవీలో బెస్ట్ పర్ఫార్మెన్సర్ కింద అయితే ఆస్కార్ అవార్డు అయితే వచ్చింది. సైట్స్ లో కూడా అవైలబుల్ గా ఉంది. చూడాలి అనుకుంటే వాచ్ ఇట్ ఫ్రెండ్స్. నంబర్ 6 ఎలోన్. 2023 లో మలయాళం నుంచి తెలుగులోకి డబ్బుడైన సింథటిక్ సైకో థ్రిల్లర్ గా ఈ మూవీ అయితే ఓటీటీలో డైరెక్ట్ గా అయితే రిలీజ్ అయింది.
డైరెక్టర్ షాసి కైలాస్ అయితే ఈ మూవీని అయితే డైరెక్ట్ చేయడం జరిగింది. మూవీ యాక్టర్ వచ్చేసి మోహన్ లాల్ గారు అయితే లీడ్ రోల్ లో అయితే ఈ మూవీలో నటించారు. మన హీరో అయితే కొచ్చి నుంచి కేరళకి అయితే ట్రావెల్ చేసి ఒక ఫ్లాట్ లో అయితే ఉంటాడు. అప్పుడే గవర్నమెంట్ అయితే అక్కడ లాక్ డౌన్ అయితే ప్రకటిస్తుంది. ఇక్కడ నుంచి ఆ ఫ్లాట్ లో అయితే పారానార్మల్ యాక్టివిటీస్ అయితే జరుగుతూ ఉంటాయి. తరువాత ఆ ఫ్లాట్ లో అయితే అక్కడ ఏదో స్పిరిట్ అయితే ఉన్నట్టు అనిపిస్తుంది హీరోకి. ఈ మూవీలో అయితే బిగ్ ట్విస్ట్ అయితే క్లైమాక్స్ లో అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు ఫ్రెండ్స్. మీరు గనక ఆ ట్విస్ట్ అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే తెలుగు డబ్బుడ్ వర్షన్ అయితే హాట్ స్టార్ మరియు సైట్స్ లో అయితే మూవీ అవైలబుల్ గా ఉంది, చూడండి ఫ్రెండ్స్. నంబర్ 7 సజామ్ 2. ఈ మూవీ అయితే యాక్షన్ ఫ్యాంటసీ జోనర్ లో డీసీ కామిక్స్ వారు అయితే ఈ మూవీని తీశారు. డీసీ కామిక్స్ క్యారెక్టర్ సజామ్ మూవీకి సీక్వెల్ గా వచ్చిన మూవీయే సజామ్ 2. డైరెక్టర్ డేవిడ్ శాండ్బర్గ్ అయితే ఈ మూవీని అయితే డైరెక్ట్ చేయడం జరిగింది. ఈ మూవీ స్టోరీ వచ్చేసి గాడ్స్ డాటర్స్ అయిన ఫెలో ఫాస్టర్స్ మంత్రదండంతో అయితే సజామ్ టీమ్ శక్తుల్ని తిరిగి తీసుకోవాలి అని చెప్పేసి సజామ్ టీం కోసం అయితే ఎతుకుతూ ఉంటారు. ఆ డాటర్స్ వచ్చేసి ఎర్త్ ని జంగిల్ వోడ్ని కలిపి నాశనం చేయాలని చూస్తూ ఉంటారు. సజామ్ అయితే శక్తిని యూజ్ చేసి ఆ డాటర్స్ నుంచి ఎర్త్నైతే ఎలా కాపాడాడు అనేదే స్టోరీ. ఈ మూవీ తెలుగు డబ్బుడ్ వర్షన్ అయితే అవైలబుల్ గా ఉంది. అమెజాన్ ప్రైమ్ సైట్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది, వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, ఎంజాయ్ చేయండి. ఈ మూవీ అయితే కామెడీగా ఉంటుంది. నంబర్ 8 మాన్స్టర్. ఈ మూవీ యాక్టర్స్ వచ్చేసి మోహన్ లాల్ మరియు హనీ రోస్ అయితే కలిసి నటించారు. డైరెక్టర్ వచ్చేసి వైసెక్ ఈ మూవీని అయితే డైరెక్ట్ చేశారు. మూవీ యాక్షన్ అడ్వెంచర్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో అయితే వచ్చింది. స్టోరీ వచ్చేసి బామని అండ్ అనిల్ అనే కపుల్స్ లైఫ్ లోకి హనీ సింగ్ అనే అతను ఫ్లాట్ లోకి అయితే గెస్ట్ గా అయితే వస్తాడు ఫ్రెండ్స్. మన హీరో హనీ సింగ్ అయితే అనిల్ అనే అతన్ని చంపేసి అతని డెడ్ బాడీని అయితే బామ్ని కార్ డిక్కీలో అయితే దాపెడతాడు. బామ్ని కార్ డిక్కీలో అయితే వాళ్ళ హస్బెండ్ డెడ్ బాడీతో పోలీసులకు అయితే రెడ్ హ్యాండెడ్ గా అయితే దొరికిపోతుంది. హనీ సింగ్ తన వచ్చిన ప్రూఫ్లు మరియు సీసీటీవీ ఫుటేజ్లు అయితే అన్ని రిమూవ్ చేసేస్తాడు. తర్వాత బామ్ని అయితే పోలీసుల దగ్గర నుంచి అయితే ఎస్కేప్ అయిపోతుంది. తర్వాత అయితే క్లైమాక్స్ లో మంచి ట్విస్ట్ అయితే చూస్తారు ఫ్రెండ్స్. ఈ మూవీ ట్విస్ట్ అయితే మీరు ఎంజాయ్ చేయాలి అనుకుంటే డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంది మూవీ, అండ్ మరి సైట్స్ లో కూడా అవైలబుల్ గా ఉంది, వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. నంబర్ 9 ది మెగ్. 2018 లో రిలీజ్ అయిన తెలుగు డబ్బుడ్ మూవీ. ఈ మూవీ వచ్చేసి సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిలిం గా అయితే రిలీజ్ అయింది. డైరెక్టర్ జాన్ టర్టల్ ఫ్యాగ్ అయితే ఈ మూవీని అయితే డైరెక్ట్ చేశారు. మూవీ యాక్టర్స్ వచ్చేసి జాన్ సత్తం, లీ బింగ్ బింగ్ అయితే లీడ్ రోల్స్ లో అయితే యాక్టర్స్ గా నటించారు. మూవీ స్టోరీ వచ్చేసి ఫ్రెండ్స్, మన హీరో అండ్ హోల్ టీమ్ అయితే ఒక పెద్ద ఓషియన్ రీసెర్చ్ రెస్క్యూ గా టీమ్ గా అయితే పనిచేస్తూ ఉంటారు. ఆ ఓషియన్ లో రెస్క్యూ టీమ్ రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక పెద్ద షార్క్ అయితే వాళ్ళకి దొరుకుతుంది. అండ్ ఆ టీమ్ ఆ షార్క్ ముందు ఫోటోలు దిగుతున్నప్పుడు ద మెగ్ పెద్ద షార్క్ అయితే ఆ చిన్న షార్క్ అయితే తినేస్తుంది. అండ్ ఆ టీమ్ అంత పెద్ద షార్క్ ని ఎలా పట్టుకున్నారు అనేదే స్టోరీ. అండ్ ఆ టీమ్ ఆ పెద్ద షార్క్ తో యాక్షన్ సీక్వెన్సెస్ అయితే నెక్స్ట్ లెవెల్ గా ఉంటాయి. ఈ మూవీ తెలుగు డబ్బుడ్ వర్షన్ అయితే అమెజాన్ ప్రైమ్ లో అయితే మరియు మూవీ సైట్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది, వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ అయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటిల్ దెన్.